పుస్తకాల ఆవిష్కరణ సభకు వచ్చిన వేణుగోపాల్ గారికి, పెద్దలు నంది సిద్ధారెడ్డి గారికి, ఆత్మీయులు దేవిప్రసాద్ గారికి, అంజన్నకు, అట్లే మిత్రుడు దేశపతి శ్రీనివాస్కు, రంగాచారికి, తైదర్ మంజయ్య, మా అన్నయ్యకు, సిద్ధంగి యాదగిరి, మిత్రుడు పెద్దమాతుడు బాబు, అందరు మా మిత్రులు వచ్చారు, వెంకన్న, భగవాన్ రెడ్డి, అందరూ సగని శ్రీహరి గారికి అందరికీ ధన్యవాదాలు. వేమగంటి అవార్డు ఇచ్చినటువంటి రఘునందన్ గారికి, మురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. నా తొక్కులాట, అట్లే మా మిత్రుడు నర్సయ్య, నా ఆవేదనే నా కవిత్వము, నా తొక్కులాటే నా కవిత్వము, నా బాధ, నా కన్నీళ్ళు, ఉద్యమాల స్ఫూర్తి, ఎర్రజెండా చైతన్యమే నా కవిత్వము. అది లేకపోతే నేను లేను, వేరే లేదు. ఈ సభకు వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ, స్పందించే హృదయం ఉంటే, కళ్ళలో కన్నీళ్ళుంటే కవిత్వం వస్తుంది. అదే నమ్మి ఈ కవిత్వం నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నాను. నా పుస్తకాలే నా కవిత్వమే, నా మాటలు అంతే. నేను ఎక్కువ స్పీకర్ కాదు, మాట్లాడే ఇంత ఇది లేదు. చదవండి, మా పుస్తకాలు 2 చదవండి, మీ అభిప్రాయం చెప్పండి, చదవండి. సభకు వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, వేణు గారికి, సిద్ధారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. తమ్ముడు కిషన్ పుస్తకాల ఆవిష్కరణకు విచ్చేసిన, వేదిక అలరించిన అందరికీ నమస్కారాలు తెలుపుతూ, అయితే మా కిషన్ ఈ విధంగా కవిగా రాణించడానికి కారణం మా పేదరికం వల్లనే ఇవాళ తను ఇంత గొప్పగా రాణిస్తున్నాడు. పేదరికం లేకపోతే, అంటే మా తల్లిదండ్రులు ధనవంతులై ఉంటే ఈ రకమైన స్పందన, ఈ రకమైన కవిత్వం తనలో పుట్టకపోతుండే అని నాకు అనిపిస్తుంది. ధన్యవాదాలు సార్. కవిత, చిన్న కవిత, శీర్షిక కిషన్ దాదా. ఊహ తెలిసినప్పటి నుండి మా ఇల్లు ఒక అనుభవాల కార్ఖానా, బాధలు సంతోషాలు కలగలిసిన సమాహారం. బాపు అమాయకత్వపు నవ్వు, అమ్మ అనురాగం విచ్చుకున్న పువ్వు, అన్నల ఆత్మీయపు అనుసంధానాల మధ్య నా బాల్యం గూనె పెంకల చల్లదనమంతా హాయి. చిన్నన్న కిషన్ దాదా ఈ పేరంటేనే ఎనలేని ప్రేమ నాకు చిన్నప్పటి నుంచి. నా జీవిత ప్రయాణంలో నీడల నడుస్తూ ఉరమ్మించి జారిపోకుండా ఆపి, నా మనసు అద్దం మీది మలినాన్ని తుడిచి ఉద్యమం నిలబాడుడి చేయిని అందించింది దాదానే. కలిసి కన్నీళ్ల భాషను చదువుకుంటున్నప్పుడు లోకం బాధల్ని అర్థం చేయించి వేయించిన అడుగుల జ్ఞాపకాలు ఇంకా ఇప్పటికీ పచ్చిగానే ఉన్నాయి. అరుగు మీద కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించిన అజ్ఞాత చంద్రుల పరిచయం చేయించింది దాదానే. నాకు శాఖమూరిని, సిద్ధారెడ్డి సార్ను పరిచయం చేయించింది దాదానే. కృతజ్ఞతలు.